అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీలు ముఖ్యమైన పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఇంటికి ముత్తైదులను పిలిచి తాంబూలం అందిస్తారు. ముత్తైదులకు తాంబూలం ఇస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కానీ ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తాంబూలం విషయంలో మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు మీ భర్త ఆయుష్ను తగ్గిస్తాయి. కాబట్టి ముత్తైదులకు తాంబూలం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ తెలిసి తెలియక కూడా ఈ తప్పులను అస్సలు చేయకండి. తాంబూలం విషయంలో స్త్రీలు తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు, చేయకూడని పొరపాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది ఆడవారు 7 శనివారాల వ్రతం, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం, పూజలు, నోములు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. పూజలో దేవునికి తాంబూలం సమర్పించాలన్నా, మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలన్నా ఈ తప్పులను అస్సలు చేయకండి. తాంబూలంలో పెట్టే అరటి పండ్లు లేదా ఇతర పండ్లు కాస్త కుళ్ళినా లేదా నల్లబడినా వాటిని తాంబూలంలో అస్సలు పెట్టకూడదు. ఇది దరిద్రానికి హేతువు మరియు మీ భర్త ఆరోగ్యానికి, ఆయుష్కు శ్రేయస్కరం కాదు. అలాగే తాంబూలంలో పెట్టే తమలపాకులు చిరిగినా లేదా మధ్యలో రంధ్రాలు ఉన్నా, కాస్త వడబడినా సరే ఆ తమలపాకులను అస్సలు పనికిరావు. తాజాగా ఉన్న తమలపాకులను మాత్రమే తాంబూలంలో పెట్టాలి. లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహించి మీ సంపద కనుమరుగవుతుంది. అలాగే తాంబూలంలో ముక్కలు చేసిన వక్కలను పెట్టకూడదు. కేవలం పొడి వక్కలు పెట్టడం వల్ల మీ దాంపత్య జీవితంలో కలహాలు ఏర్పడతాయి. కాబట్టి పూర్ణ వక్కను అంటే గుండు వక్కను మాత్రమే తాంబూలంలో పెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తాంబూలంలో ఇచ్చే పసుపు కుంకుమలను ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నారు. తాంబూలంలో ప్లాస్టిక్ వస్తువులు పెడితే మీరు చేసిన వ్రత ఫలితం నశిస్తుంది. మనం తినడానికి తెచ్చుకున్న పండ్లను లేదా పూజకు ఉపయోగించిన అరటి పండ్లను తాంబూలంలో అస్సలు పెట్టకూడదు. తాంబూలం కోసం ప్రత్యేకంగా పండ్లు తెచ్చి పెట్టుకోవాలి. తాంబూలంలో ముత్తైదులకు ఇచ్చే బ్లౌజ్ పీస్ లేదా గాజుల్లో నలుపు రంగు అస్సలు ఉండకూడదు. నలుపు అమంగళకరం. ఇది మీ భర్త ఆయుష్ను క్షీణిస్తుంది. ముత్తైదులకు తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకుల తొడిమలు మన వైపుకు పెట్టి తాంబూలం ఇవ్వాలి. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం అవతల వారికి వెళ్లకుండా ఉంటుంది. అలాగే ముత్తైదులను ఎల్లప్పుడూ నిలబెట్టి తాంబూలం ఇవ్వకూడదు. వారిని పీటపైన లేదా చాపపైన కూర్చోబెట్టి గౌరవపరంగా తాంబూలం ఇవ్వాలి. ముత్తైదులకు ఇచ్చే తాంబూలంలో కనీసం 2 తమలపాకులు ఉండాలి. ఇవి సాక్షాత్తు లక్ష్మీనారాయణుల స్వరూపం. తాంబూలంలో పసుపు కుంకుమలు పెడితే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే తాంబూలంలో 2 అరటి పండ్లు పెట్టుకోవాలి. దీనివల్ల మీ వంశాభివృద్ధి పెరుగుతుంది. కానీ పొరపాటున కూడా ఒక అరటి పండును పెట్టకూడదు. మీ ఇంటికి వచ్చిన ముత్తైదును లక్ష్మీదేవిగా భావించి కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు మరియు తీసుకునేటప్పుడు గౌరవంగా కళ్ళకు అద్దుకొని 2 చేతులతో పట్టుకోవాలి. ఒక చేత్తో తాంబూలం పట్టుకోకూడదు. తాంబూలం ఇచ్చే స్త్రీ తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ నిలబడాలి. అలాగే తాంబూలం తీసుకునే ముత్తైదువు పడమర లేదా దక్షిణ ముఖంగా ఉండాలి. మనకంటే వయసులో పెద్దవారైన ముత్తైదులకు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుష్ 100 ఏళ్ళు పెరుగుతుంది. ఒకవేళ మీ వయసులో చిన్నవారైతే మనమే వారికి దీవెనలు అందించాలి. తాంబూలం తీసుకోగానే ముత్తైదువు ఇంటి నుండి వెంటనే వెళ్ళిపోకూడదు. కాబట్టి ఇంటికి వచ్చిన ముత్తైదువును కాసేపు కూర్చోబెట్టి సాగనంపాలి. అలాగే తాంబూలంలో పెట్టే గాజులు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులు పెడితే మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో ఎల్లప్పుడూ పండుగ వాతావరణం ఉంటుంది. అలాగే తాంబూలంలో ఇచ్చే జాకెట్ ముక్క రంగు పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు ఈ బ్లౌజ్ పీస్ ఇవ్వటం వల్ల వస్త్రదానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇది దారిద్ర్యాన్ని పోగొడుతుంది. అలాగే తాంబూలంలో ఎంతో కొంత నగదు పెట్టాలి. కనీసం 1 రూపాయి నాణ్యమైనా సరే తాంబూలంలో ఉండాలి. దక్షిణ లేని తాంబూలం మీ పూజను సంపూర్ణం చేయదు. అలాగే తాంబూలంలో ఒక యాలుక్కాయను పెట్టడం వల్ల వాక్సిద్ధి కలుగుతుంది. మీ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీరిచ్చే తాంబూలంలో పూజ చేసిన కొన్ని అక్షింతలను పెట్టి ముత్తైదులకు ఇస్తే చాలా మంచిది. ఈ విధంగా తాంబూలం ఇస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఇక ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం. నెలసరి సమయంలో స్త్రీలు పూజ గది వైపుకు వెళ్ళకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తులు నశిస్తాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను నెలసరిలో ముట్టుకోకూడదు. లేదంటే తులసి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.
అలాగే నెలసరి సమయంలో ఊరగాయ పచ్చడి జాడీలను ముట్టుకుంటే అవి త్వరగా పాడైపోతాయని నమ్మకం. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం నెలసరి సమయంలో పాలు పెరుగును అస్సలు ముట్టుకోకూడదు. ఈ సమయంలో పాలు కాగబెడితే అవి త్వరగా విరిగిపోతాయని, అలాగే నెలసరిలో పెరుగు తోడు పెడితే సరిగ్గా తోడుకోదని కొంతమంది నమ్మకం. అలాగే కొత్త వస్త్రాలు మరియు పట్టు వస్త్రాలను నెలసరి సమయంలో మొదటి 3 రోజులు ధరించకూడదు. ఇక చాలామంది స్త్రీలు నెలసరి రాగానే వెంటనే తలస్నానం చేసేస్తారు. కానీ వైద్యశాస్త్రం ప్రకారం మొదటి 3 రోజులు తలస్నానం చేయకూడదు. నెలసరి 4వ రోజు మరియు 5వ రోజున మాత్రమే తలస్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే నెలసరిలో మొదటి 3 రోజులు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఇక ఆడవారు తప్పనిసరిగా వెండి మెట్టెలు పెట్టుకోవాలి. స్త్రీలు కొత్త మెట్టెలు ధరించే ముందు పసుపు కుంకుమ రాసి మీ మనసులో లక్ష్మీదేవిని స్మరిస్తూ ఆ వెండి మెట్టెలను కళ్ళకు అద్దుకొని కాలికి తొడగాలి. కొత్త మెట్టెలు ధరించాలంటే గురువారం లేదా శుక్రవారం పూట మాత్రమే పెట్టుకోవాలి. అలాగే కొత్త గాజులు కొనాలన్నా సరే గురువారం లేదా శుక్రవారం పూట కొనుగోలు చేయాలి. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి మెడలో నుండి తాళి తెగిపోతుంది. అలాంటప్పుడు కంగారు పడిపోకుండా వెంటనే పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి మెడలో వేసుకొని మీ పూజ గదిలో దీపం వెలిగించి ఎలాంటి దోషం లేకుండా చూడమని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. రాహుకాలం లేకుండా మెడలో మరలా ముత్తైదు చేత తాళి వేయించుకోండి. వివాహమైన స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అమంగళకరానికి చిహ్నం. ఇది జ్యేష్ఠాదేవిని ఆకర్షిస్తుంది మరియు మీ భర్త అదృష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే రాత్రిపూట ఎవరూ తలస్నానం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో నరకాత్మక శక్తి పెరిగి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక మనలో చాలామంది ఆడవారు ఉదయం నిద్రలేవగానే ముందుగా చీపిరి పట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ముఖం కడుక్కోకుండా చీపిరి పట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది ఆడవారు నిద్రలేవగానే ముందుగా అద్దం చూస్తారు. నిద్రముఖంతో అద్దం చూస్తే మీ జాతకంలో దురదృష్టం పెరిగి మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి ఉదయాన్నే అద్దం చూడకండి. ఇక ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గడప పైన కూర్చోకూడదు. స్త్రీలు గడప పైన కూర్చుంటే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ఇక ఆడవారు పొరపాటున కూడా మంగళవారం తలస్నానం చేయకూడదు. కానీ శనివారం పూట తలస్నానం చేస్తే మాత్రం చాలా మంచిది. పడుకునే మంచం పైన కూర్చొని తల దువ్వుకోవడం చేయకూడదు. దీనివల్ల రాహుదోషం చుట్టుకుంటుంది. మంగళసూత్రాన్ని అందరికీ కనిపించేలా బయటకు వేసుకోకూడదు. తాలిబొట్టు పతివ్రత చిహ్నం. అది హృదయానికి హత్తుకొని రహస్యంగా ఉండాలి. మంగళసూత్రం బయటకు కనిపిస్తే నరదృష్టి తగిలి మీ భర్త ఎదుగుదల ఆగిపోతుంది. సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో నిద్రపోకూడదు. అలాగే భోజనం చేయకూడదు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇళ్లను సందర్శిస్తుందట. కాబట్టి సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవడం, నిద్రపోవడం, భోజనం చేయడం వంటివి పనులను అస్సలు చేయకండి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత మీ పక్కవారికి పాలు, పెరుగు, పసుపు కుంకుమలు, సూది ఇలాంటి వస్తువులను అప్పుగా ఇవ్వకండి. ఇవన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులు. ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంటి ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. చిన్న చిన్న విషయాలకే ఇంటి ఇల్లాలు ఏడవకూడదు. ఇల్లాలు కన్నీరు కార్చే ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో నిలబడదు. ఆ ఇల్లు ఎల్లప్పుడూ అశాంతితోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.